of our first love. Let us remain passionate for you. Touch us again with power from you, God. We can't contain our longings for you. Lord, you hear when we call. Let revival fire fall. Let revival touch us all. Holy Spirit, you are welcome here. Let revival sweep this land. Let revival blaze again. Holy Spirit, be forever near. Hello everybody, how are you? I am Jessica Johnson. Welcome to Heaven's Glory Fire Ministries. Now my papa Dr. Benhard Johnson will bring powerful prophetic message. All of you please sit and hear God's word and be blessed. Greetings in the awesome name of Jesus Christ. సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాం. What a joy to come to your homes once again. మరొకసారి మీ గృహాల్లోనికి రావటం ఎంత ఆనందమండి. We celebrate all the works of God in your life which you are sharing on the phones. మరి ఫోన్లలో మీరు పంచుకుంటున్నటువంటి మీ యొక్క విషయాలు, మీ యొక్క అద్భుతాలను బట్టి, మీరు కలిగినటువంటి అనుభవాలను బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాం. Thank God for the healings and the miracles and the deliverances and the anointing which you are experiencing through this broadcast. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదాలు, అభిషేకము, ఆనందము, దాన్ని బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Today we are going to have another power packed day. ఇంకొక శక్తివంతమైనటువంటి శక్తితో నింపబడిన దినంగా ఈ రోజు మనం కలిగి Talking on the ఉండబోతున్నాం. New Covenant series for the past 3 months. గత 3 నెలలుగా నేను మీకు న్యూ కవెనెంట్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాను. కొత్త Today another నిబంధన blessing అంశాలు. day for you. ఈ రోజు మరొక ఆశీర్వాదకరమైన దినం. Amen. ఆమేన్. The topic of my message today is ఈ రోజు నా సందేశం యొక్క అంశం ఏమనగా, you are prosperous in Christ. మీరు క్రీస్తునందు వర్ధిల్లిన స్థితి కలిగిన వారు. Amen. ఆమేన్. You are prosperous in Christ. మీరు క్రీస్తునందు వృద్ధి చెందిన వారుగా, వర్ధిల్లిన వారుగా ఉన్నారు. 3 John verse 2. 3వ యోహాను పత్రిక 2వ వచనం. Beloved, I wish that you prosper in all things, even as your soul is prospering. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము Amen. నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. Hallelujah. హల్లెలూయా. The word of the Lord is very clear. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. It is all kinds of prosperity. అన్ని విధాలైనటువంటి ఆశీర్వాదాలు, all areas of prosperity. అంటే అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని. The word of God is the will of God. దేవుని వాక్యమే దేవుని చిత్తం. Many people don't believe in the prosperity of God. చాలా మంది దేవుడిచ్చే ఆశీర్వాదాలందు, దేవుడు వర్ధిల్ల చేసే విధానాన్ని బట్టి దాన్ని నమ్మరు, అనుభవించరు. Many people believe in the poverty. వారు పేదరికాన్నే నమ్ముతారు. The gospel is not a poverty gospel, it's a prosperous gospel. సువార్త అన్నది పేదరికానికి సంబంధించింది కాదండి, ఆశీర్వాదం వర్ధిల్లే స్థితి Poverty comes from Satan. ఆ పేదరికం అన్నది అపవాదికి సంబంధించినది. But prosperity is from heaven. అయితే ఈ ఆశీర్వాదాల వర్ధిల్ల చేసే విధానం పరలోకానికి Hallelujah. సంబంధించింది. హల్లెలూయా.
You know, when God made the Garden of Eden, దేవుడు ఏదైనా తోటను చేసినప్పుడు it was a very prosperous garden. అది ఎంతో విస్తరించబడినటువంటి ఆశీర్వాదాలతో వర్ధిల్లినటువంటి God స్థలం. blessed man very much. దేవుడు మానవుని ఎంతో ఆశీర్వదించాడు. There was no poverty and there was no lack. అక్కడ పేదరికం గాని కొరత లోటు గాని లేదండి. Everything God made was in a very lavish manner. మరి దేవుడు సృష్టిని కలుగజేసిన విధానంలో అన్ని సమస్తము విస్తారంగా చేసి ఉన్నాడు. There were only 2 people in the garden, ఆ తోటలో ఇద్దరు మాత్రమే ఉన్నారు వ్యక్తులు, Adam and Eve. ఆదాము హవ్వలు. But imagine the lavishness and the generosity of God. అయితే దేవుని యొక్క దాతృత్వము, ఆయనకున్నటువంటి విశాల తత్వము చూడండి ఒకసారి. Such a big huge garden just for 2 people. ఇద్దరి కొరకు ఎంత పెద్ద తోటను చేశాడంటే So many trees, ఎన్నో చెట్లు, so many flowers, ఎన్నో పువ్వులు, so many fruits. ఎన్నో ఫలాలు, Oh, too much of blessings. ఎన్నో గొప్ప Our ఆశీర్వాదాలండి. God is a generous God. అంటే దేవుడు దాతృత్వం కలిగిన దేవుడండి. When God sends the rain, దేవుడు వర్షాన్ని కురిపించినప్పుడు just not the drizzling, just not the showers, ఏదో అలాగా వర్షపు చుక్కలు బొట్లు అన్నట్టు He కాదండి. wets the whole earth. మరి భూమి అంతటిని తడుపుతాడు ఆయన. So much of rain comes from heaven. ఎంతో విస్తారమైనటువంటి వర్షం ఆకాశం Our నుండి God is a కురుస్తుంది. God of abundance. అంటే దేవుడు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని If ఇచ్చే you దేవుడు. want to know the generosity of God, దేవుని యొక్క దాతృత్వాన్ని నువ్వు తెలుసుకోవాలంటే, if you want to know the lavishness of God, దేవుని యొక్క విశాలమైనటువంటి దృక్పథం కలిగిన హృదయాన్ని just take తెలుసుకోవాలంటే, a look at the creation of God. దేవుని యొక్క సృష్టిని ఒకసారి The ఆలోచించండి. way God made the entire universe. దేవుడు ఈ సర్వ విశ్వాన్ని చేసిన విధానాన్ని గురించి ఆలోచించండి. Look at the seas. ఈ యొక్క సముద్రాలను Look చూడండి, at the clouds. మరి ఆ మేఘాలను Look చూడండి, at the mountains. అలాగే పర్వతాలను Look చూడండి, at the rivers. ఆ నదులను చూడండి, Look at the clouds. మరి ఆ మేఘాలను చూడండి, Look at the mountains. ఆ పర్వతాలను చూడండి, Look at the flowers. ఆ పువ్వులను చూడండి, Look at the trees. చెట్లను చూడండి, Look at the forest. మరి ఆ అడవులను చూడండి, Look at the stars of the heaven. ఆకాశ నక్షత్రాలను చూడండి, Look at the earth. ఈ భూమిని చూడండి, Look at the 9 planets. ఈ 9 గ్రహాలను చూడండి, Look at the whole universe. ఈ యొక్క సర్వ విశ్వాన్ని చూడండి. This is just 1% of the replica of what God has. దేవుడు కలిగి ఉన్న సమస్తములో 1% మాత్రమే ఇది ఒక సూచనగా ఇస్తున్నాడండి. Wow, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. Our daddy is a very huge, generous daddy. మన దేవుడు అంత విశాలమైనటువంటి హృదయాన్ని కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. 1 Timothy 6:17 says, మొదటి తిమోతి 6:17 అంటుంది, God provides all things to enjoy richly for our enjoyment. Wow. మనము సుఖముగా సమస్తము అనుభవించున్నట్లుగా దేవుడు మనకు సమస్తం Many అనుగ్రహిస్తున్నాడు. people are afraid to enjoy the blessing of God. చాలా మంది దేవుని ఆశీర్వాదాలు అనుభవించి ఆనందించాలంటే ఎంతో భయపడతారండి. When Joseph brother came to Joseph, they were afraid to eat what Joseph was providing. యోసేపు దగ్గరికి అన్నదమ్ములు వచ్చినప్పుడు యోసేపు ఇచ్చినటువంటి భోజనాన్ని తినడానికి కూడా వారు భయపడ్డారండి. Many of them are afraid to receive from God. దేవుని నుండి పొందుకోవడానికి వారు ఎంతో భయపడ్డారు వారిలో చాలా మంది. The prodigal son story, Luke chapter 15 says, "My son, you're always with me. What all I have is yours." లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని సందర్భాన్ని చూసినట్లయితే, నా కుమారుడు నావన్నీ నీవి, నా సమస్తం ఇవన్నీ నీవే అంటున్నాడు. Ephesians 1:3, "All blessings are given to you in Christ Jesus." ఎఫెసీ 1:3లో క్రీస్తు యేసునందు సమస్త విధములైన ఆశీర్వాదం మీకు ఇవ్వబడ్డాయి అంటున్నాడు. Psalms 35:27 says, 35వ కీర్తన 27వ వచనం అంటుంది, God is delighting in the prosperity of his children. తన బిడ్డలు వర్ధిల్లుటను చూసి దేవుడు ఆనందించువాడైన దేవుడై ఉన్నాడు. Wow, hallelujah. ఆమేన్, హల్లెలూయా. When your children are getting first rank, నీ బిడ్డలకు మొదటి ఫస్ట్ ర్యాంక్ when they're వస్తున్నప్పుడు, getting seats in the engineering college, ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్లు the doctor వచ్చినప్పుడు, college, డాక్టర్ కాలేజ్ లో how mommy వచ్చినప్పుడు and daddy will feel? అంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషం Oh, they will కలుగుతుంది. be very happy. వారు చాలా In ఉత్సహిస్తారు. the same way, అదే రీతిగా when you are experiencing the prosperity of heaven, పరలోకపు ఆశీర్వాదాలు మీరు when ఆనందిస్తున్నప్పుడు, you are promoting in life, మరి మీరు జీవంలో ప్రవహిస్తున్నప్పుడు, when you are coming up in life, మీరు జీవంలో పైకి when you ఎదుగుతున్నప్పుడు, are living in the full manifestation of God's blessings, దేవుని యొక్క ఆశీర్వాదాల ప్రత్యక్షతలలో మీరు అనుభవిస్తూ ఆనందిస్తున్నప్పుడు, your heavenly daddy will be the most happiest person in the entire world. ఈ సర్వ ప్రపంచంలో మీ పరలోకపు తండ్రి కంటే ఆనందించదగిన It is వ్యక్తి God's will for you to prosper. అంటే నువ్వు వర్ధిల్లటం అన్నది దేవుని చిత్తం అండి. Hallelujah. హల్లెలూయా. When Jesus was on the face of the earth, యేసుక్రీస్తు వారి భూ ప్రపంచంలో ఉన్నప్పుడు he was a very prosperous man. ఆయన చాలా ఆశీర్వదించబడినటువంటి ఉన్నత సంపన్నుడుగా ఉన్నాడు. Even when he was a small child, ఆయన చిన్న వయసులో చిన్న బిడ్డగా ఉన్నప్పుడే kings came to him with gold, రాజులు వచ్చారండి ఆయన దగ్గరికి. presents, with gifts, with so many things. ఎన్నో బహుమానాలు తీసుకొచ్చారు, వెండి బంగారాలను తీసుకొచ్చారు. Hallelujah. హల్లెలూయా. Today many of the people are afraid to wear gold. ఈ రోజు చాలా మంది బంగారం ధరించాలంటే ఎంతో భయపడతారండి. Hallelujah. హల్లెలూయా. And many of them,
they are afraid to wear color dresses. చాలా మంది రంగు వస్త్రాలు వేసుకోవాలంటే వద్దంటారండి. Our daddy is a colorful daddy. మన డాడీ రంగులమయమైనటువంటి డాడీగా ఉన్నాడు. Amen. ఆమేన్. And God will bless you with all kinds of blessings. దేవుడు సకల విధములైన ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వదిస్తాడు. In the Haggai he says, silver and gold are mine. హగ్గయిలో దేవుడు అంటున్నాడు, వెండి నాది, బంగారం నాది. If you go to heaven, మీరు పరలోకానికి వెళ్తే just to walk on the road, ఆ వీధుల్లో నడవాలంటే your daddy God made golden road for you to walk. Wow. నడవడానికే ఆ వీధులను బంగారపు వీధులు చేశాడు ఆయన. Hallelujah. డాడీ. హల్లెలూయా. Amen. Amen. Prosperity is not for devil people, prosperity is for God's people. సమృద్ధి అన్నది, ఆశీర్వాదం అన్నది దేవుడు నీకు నాకు ఇచ్చాడు, దేవుని బిడ్డలకు ఇచ్చాడండి. అది సాతాను But what బిడ్డలకు we are కాదు. thinking, అయితే మనమేమనుకుంటాం, oh, let those people go in first class. వారు ఫస్ట్ క్లాస్ లో Let వెళ్ళనివ్వండి, them go in the flights. వారు విమానాల్లో I am వెళ్ళనివ్వండి. very simple, humble man. మనం చాలా దీనులం, I తక్కువ will వారం. travel in the third class. నేను థర్డ్ క్లాస్ లోనే Near the ప్రయాణం bathroom చేస్తాను. I will stay. బాత్రూమ్ దగ్గర నిలబడతాను. I want a bicycle. బైసైకిల్ ఉంటే చాలు. Tire is puncture, that is praise the Lord. ఆ టైర్ పంచర్ అయితే దేవునికి స్తోత్రం Poor అంటారు. life is happy life. అంటే పేదరికంతో కూడిన జీవితమే Poor ఆనందమయమైన life is జీవితం humble అనుకుంటారు. life. పేద జీవితమే సంతోషకరమైన No, జీవితం my dear అనుకుంటారు. brother and sister. లేదు నా ప్రియ సహోదరి God doesn't సహోదరుడా. want you like that. దేవుడు అలాగా కోరుకోవట్లేదు. You నీ read the విషయం. Bible, all through the Bible. బైబిల్ అంతా మీరు తెరిచి If you చూసినట్లయితే see Abraham, అబ్రహాం జీవితాన్ని he was a very ordinary person. మీరు చూసినట్లయితే అది చాలా సాధారణమైన In జీవితం. Genesis 12, God gave him a promise. అయితే దేవుడు అబ్రహాంకు ఆదికాండం 12వ అధ్యాయంలో వాగ్దానం Abraham, చేశాడు. I అబ్రహామా, will bless you. నేను I will ఆశీర్వదిస్తాను, make your name great. నీ పేరు గొప్ప You చేస్తాను, will be a blessing to nations. నువ్వు అనేక జనాంగములకు In దీవెనకరంగా you, all ఉంటావు. the families of the earth will be blessed. నీ ద్వారా సకల భూప్రపంచంలోని కుటుంబాలని దీవించబడతాయి. Hallelujah. హల్లెలూయా. In 12th chapter, he got a promise. 12వ అధ్యాయంలో వాగ్దానం వచ్చిందండి. But if you read 13th chapter, అయితే 13వ అధ్యాయంలో verse 2, 2వ వచనం, we see Abraham became very great in wealth, అబ్రహాము అధిక ధన in సంపన్నుడైపోయాడు. cattle, ఆయన in silver. ఆయన వెండితో, in gold. బంగారముతో. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Maybe you are in 12th chapter right now. ఒకవేళ ఇప్పుడు నీ పరిస్థితి 12వ అధ్యాయంలో ఉన్నట్టుగా I came ఉండవచ్చు. as a man of God, దైవజనుడిగా నేను as a వచ్చాను, prophet of God. ఒక ప్రవక్తగా, Your దేవుడి 13th ప్రవక్తగా. chapter is coming. నీ 13వ అధ్యాయం దారిలో ఉన్నది, వస్తున్నది. Hallelujah. హల్లెలూయా. You are going to step into your 13th chapter. నీ 13వ అధ్యాయంలోకి నువ్వు ప్రవేశించబోతున్నావు. Abraham became very great wealthy man. అబ్రహాము అతి ధనవంతుడైపోయాడు. Hallelujah. హల్లెలూయా. In cattle, మరి ఆయనకున్నటువంటి సంపద అంతా కూడా చూసినట్లయితే, జంతువులు. జంతువులను చూసినట్లయితే, Oh, I tell you, నేను మీకు చెప్తున్నాను, your transport blessings are coming. నీ యొక్క ఆశీర్వాదాలు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నాయి. నీ Your దగ్గర cars are coming. నీ కార్లు వస్తున్నాయి. Amen. Amen. All the vehicle blessings are coming. వాహన సంబంధమైన ఆశీర్వాదం వస్తుంది Abraham నీకు. was wealthy in gold and silver. అబ్రహాము వెండి బంగారముల చేత ఎంతో దీవించబడ్డాడు. God is going to bless you with wealth దేవుడు నిన్ను ఎంతో సంపదనిచ్చి for ఆశీర్వదించబోతున్నాడు, the glory of God. ఆయన మహిమార్థమై. Amen. ఆమేన్. Solomon, సొలొమోను, God blessed him. దేవుడు ఆయనను Great ఆశీర్వదించాడు, riches గొప్ప ధనవంతుడిగా చేశాడు, along with wisdom. ఆయనకు జ్ఞానం ఇచ్చాడు, సమస్త సంపదలు ఇచ్చాడు. Amen. ఆమేన్. In his days, ఆయన దినాల్లో, the silver were like stones in his days. ఆ సొలొమోన్ దినాల్లో చూసినట్లయితే ఈ వెండి రాళ్ళలాగా ఉన్నది అంత విస్తారంగా. Hallelujah. హల్లెలూయా. All the Bible saints were very wealthy. బైబిల్లో ఉన్నటువంటి సకల పరిశుద్ధుల జీవితాలు చూస్తే వాళ్ళు ఎంతో ధన సంపన్నులుగా ఉన్నారు. Abraham, అబ్రహాము, Solomon, సొలొమోను, Isaac, ఇస్సాకు, Jacob, యాకోబు, Joseph, యోసేపు, Job, యోబు, Esther, ఎస్తేరు, Nehemiah. నెహమ్యా. You take any saints, ఏ పరిశుద్ధునైనా తీసుకోండి బైబిల్లో, everybody were prosperous. ప్రతి ఒక్కరు సమృద్ధి Even the apostles of Jesus Christ were very prosperous. యేసుక్రీస్తు వారి యొక్క అపోస్తులు కూడా ఎంతో ధన సంపన్నులుగా ఉన్నారండి. People were selling their lands and homes and bringing the huge amount, bulk amount of money and placing at the Peter's feet. మరి ప్రజలు చూసినట్లయితే ఆ దినాల్లో మరి వారికి ఉన్నటువంటి ఆస్తులు, వారికి ఉన్నటువంటి స్థిరాస్తులు అమ్మి వారు పేతురు పాదాల దగ్గరికి తీసుకొచ్చారు. Hallelujah. హల్లెలూయా. You know, when I came into ministry, నేను పరిచర్యలోకి I వచ్చినప్పుడు came with rupees 30 rupees in my pocket. నా జేబులో 30 రూపాయలు ఉన్నాయండి. I had nothing. నా దగ్గర ఏమీ లేదు. I never took 1 rupee dowry. ఒక్క రూపాయి డౌరీ కూడా We were తీసుకోలేదు. sleeping on the floor. మరి నేను ఆ యొక్క నేల మీద పడుకున్నానండి. Nothing in the house. ఇంట్లో ఏమీ లేదండి. And then God began to prosper to me. దేవుడు నెమ్మదిగా నన్ను I దీవించడం began to read the మొదలుపెట్టాడు. Bible. నేను బైబిల్ చదవటం ప్రారంభించాను. And God taught me the faith principles. దేవుడు ఈ యొక్క విశ్వాస సంబంధమైన సూత్రాలు నేర్పించాడండి. God's earth was empty. దేవుని యొక్క భూమి ఖాళీగా ఉన్నది. And God began to speak, let there be light. దేవుడు వెలుగు కలుగును గాక అని పలకడం God told to me, మొదలుపెట్టాడు. Ben-Hur, దేవుడు నాతో అన్నాడు, how
I created everything. నేను సమస్తం ఎలాగైతే In my సృష్టించాను empty world, నా యొక్క ఖాళీగా ఉన్న ప్రపంచంలో in your empty house, నీ ఖాళీ ఇంట్లో you can also create నువ్వు కూడా by సృష్టించవచ్చు. speaking my word. నా మాటను పలుకుట I ద్వారా went to every rooms. నేను ప్రతి గదిలోకి I వెళ్ళాను. began to speak the word. నేను పలకడం మొదలు పెట్టాను. Let there be fan. ఫ్యాన్ వచ్చును Let గాక, there be sofa. సోఫా వచ్చును Let గాక, there be chairs. కుర్చీలు Let వచ్చును there be గాక, dining table. డైనింగ్ టేబుల్ వచ్చును Let there గాక, be AC. ఏసీ వచ్చును Let గాక, there be cots and beds. మంచాలు వచ్చును Let గాక, there be almara. అల్మారాలు వచ్చును Let my గాక, almara be full of nice dresses. అల్మారా నిండా మంచి వస్త్రాలు వచ్చును గాక. I went to kitchen. నేను కిచెన్ All గదిలోకి the వెళ్ళాను. kitchen was empty. వంట గది అంతా ఖాళీగా I ఉంది. began to speak the నేను word. పలకడం I ప్రారంభించాను, began to మాటలు prophesy. ప్రవచించడం మొదలు Let my పెట్టాను. kitchen be full of grains. నా యొక్క ఆ వంట గది అంతా కూడా నింపబడును గాక వస్త్రాలతో, I began to say all these things వస్తువులతో like this. నింపబడును గాక అని Let there పలికాను. be AC. ఆ ఏసీ వచ్చును Let there గాక, be car. కారు వచ్చును I గాక. began to say I'm going to travel nations preaching the gospel. నేను సువార్త ప్రకటిస్తూ దేశాలు వెళ్తానని ప్రకటించడం I మొదలు tell you, my పెట్టాను. brother, my sister, సహోదరుడు నా సహోదరుడు, what all I speak, నేను ఏది పలికినా గాని God blessed it. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I began to say, Lord, I must have finance to release and give to many people. ప్రభువా, నేను అనేకులకు ఇవ్వడానికి అన్నట్టుగా ఆశీర్వదించబడి డబ్బు కలిగి ఉండాలన్నాను. God did that దేవుడు అది చేశాడు. because God wants your prosperity. ఎందుకంటే నువ్వు వర్ధిల్లటము, నువ్వు సమృద్ధిగా కలిగి ఉండటం దేవునికి ఇష్టమండి. Poverty is a curse. పేదరికం అన్నది ఒక శాపం. Lack and shortage is a curse. లోటు కొదువ అన్నది ఒక శాపము. It comes from hell. అది నరకం నుంచి It వస్తుంది. comes from devil. అది అపవాది నుండి వస్తుంది. Poverty is not a blessing. పేదరికము ఆశీర్వాదం కాదండి. Amen. ఆమేన్. Living in financial debt condition, crisis is not a blessing. ఆర్థికపరమైన ఒత్తిళ్లలో, ఆర్థిక సమస్యల్లో, ఆర్థికమైన పరంగా అప్పుల ఊబిలో కూరుకొని పోవట దేవుని చిత్తం కాదు. The Bible says the borrower is a slave to the lender. బైబిల్ అంటుంది అప్పు ఇచ్చువాడు అప్పు తీసుకున్న వాని దగ్గర వాడు బానిసగా ఉంటాడు. Amen. ఆమేన్. Slavery is a curse. మరి ఈ పేదరికం అన్న ఈ యొక్క బానిసత్వం అన్నది ఒక శాపంగా I know ఉంటుంది. many people are watching this program. You are having financial conditions. I know it. నాకు తెలుసు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో అనేకులను నేను గమనిస్తున్నట్లయితే నాకు అర్థమవుతుంది మీరు అనేకులు ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్నారు. Many of you are struggling in life. మీ జీవితంలో ఎంతో కష్టపడుతున్నారు. Many of you are in debt crisis. అనేక మంది ఆర్థిక అప్పుల్లో ఉన్నారు. But this message, అయితే ఈ వర్తమానం, a prophetic message, ఈ is ప్రవచనాత్మకమైన coming సందేశం from straight from the heart of ఆ God. దేవుని యొక్క నేరుగా దేవుని హృదయంలో నుండి It's a వస్తున్నది. fresh word from heaven. ఇది తాజాగా పరలోకం నుంచి వస్తున్న I మాట. prophesy. నేను You are ప్రవచిస్తున్నాను, going to come out of your condition. మీ యొక్క స్థితి నుంచి మీరు బయటికి You are రాబోతున్నారు. going to come into abundant place. మీరు Wow. సమృద్ధి అయిన స్థలంలోకి You are రాబోతున్నారు. going to come into prosperity. అభివృద్ధి సమృద్ధిలోకి You are having రాబోతున్నారు. many plans in your heart. మీ యొక్క హృదయంలో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. Those plans are going to be fulfilled in your life, my sister, మీ brother. జీవితంలో నా సహోదరుడు నా సహోదరి ఆ ప్రణాళికలు మీరు నెరవేర్చబోతున్నారు. Right now I'm seeing one person. ఇప్పుడే నేను ఒక వ్యక్తిని You చూస్తున్నాను. want to build a house, మీరు ఒక ఇల్లు but కట్టాలనుకుంటున్నారు. there is no financial power for you to build that house. కానీ ఆ ఇల్లు కట్టడానికి ఆర్థిక పరంగా మీకు స్థితి లేదు. But I see a house for you. అయితే నేను మీకు ఇల్లు చూస్తున్నాను. God has already built a house for you. దేవుడు మీ కొరకు ఒక ఇల్లు ఇప్పుడే కట్టేశాడు. God is going to bring that blessing over your life. ఆ ఆశీర్వాదాన్ని మీ జీవితంలోకి దేవుడు తీసుకొని I రాబోతున్నాడు. see a pastor. నేను ఒక పాస్టర్ గారిని You already చూస్తున్నాను. built a church మీరు ఇప్పటికే ఒక చర్చ్ కట్టారు. that is in halfway. అది ఒక సగంలో It has కట్టబడి been ఉంది. stopped అది ఆగిపోయింది. and you have no money. ఇక డబ్బులు లేవు నీ I దగ్గర. prophesy. నేను ప్రవచిస్తున్నాను, Financial breakthrough is coming. ఆర్థిక పరమైనటువంటి విడుదల రాబోతున్నది. Lakhs of rupees is coming in your hands. లక్షల కొలది నీ చేతుల్లోకి I రాబోతున్నాయి. see businessmen. వ్యాపారవేత్తలు You are very depressed. మీరు చాలా విచారంలో Your ఉన్నారు. business is not taking up. మరి మీ వ్యాపారం You are కొనసాగట్లేదు. very hopeless person. నిరీక్షణ లేని స్థితిలో You ఉన్నారు. have debts also. మీకు అప్పులు కూడా ఉన్నాయి. You are very sad. మీరు చాలా You are విచారంగా worried ఉన్నారు. about it. మీరు చాలా చింతిస్తున్నారు. Holy Spirit speaking to you. పరిశుద్ధాత్మ నీతో You are going to get మాట్లాడుతున్నారు. your breakthrough. మీకు విడుదల రాబోతున్నది. Hallelujah. హల్లెలూయా. I see a name by name John. జాన్ అనే ఒక పేరుతో ఉన్న You are వ్యక్తిని having mental చూస్తున్నాను. depression. మానసికంగా ఒత్తిడిలో ఉన్నాను. In your job place, నీ యొక్క ఉద్యోగ you స్థలంలో are having a spiritual attack. నీకు ఆర్థిక పరమైన ఒత్తిడిలో దాడి The చేయబడుతున్నావు. anointing of the Holy Ghost is coming upon you. పరిశుద్ధాత్మ అభిషేకం నీపైకి దిగి Your రావటం నేను name is చూస్తున్నాను. John. నీ పేరు జాన్. God is touching you. దేవుడు నిన్ను ముట్టుచున్నాడు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. Hallelujah. హల్లెలూయా. And many of you are in jobs. మీలో అనేకులు ఉద్యోగాల్లో ఉన్నారు. Holy Spirit is telling to you, పరిశుద్ధాత్మ నీతో there is అంటున్నాడు, a very good promotion waiting for you. నీ కొరకు ఒక మంచి ప్రమోషన్ కనిపెడుతున్నది. Hallelujah. హల్లెలూయా. I see one brother. నేను ఒక సహోదరుని చూస్తున్నాను. You have no proper job. నీకు సరైన ఉద్యోగం లేదు. You have a family. నీకు కుటుంబం You ఉన్నది. have a burden. నీకు భారం ఉన్నది. God is going to do a miracle for you. దేవుడు నీ కొరకు
కొరకు ఒక అద్భుతం చేయబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. 2 Corinthians 8:9. 2 కొరింథీ 8:9. For you know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sakes he became poor, so that you through his poverty might become rich. Wow. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని Thank you, మీ Lord. నిమిత్తము దరిద్రుడాయను. Amen. ఆమేన్. Jesus became a curse on the cross యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన శాపంగా మారాడు, so that you can become rich. నీవు ధనవంతుడు అవ్వడానికి. Hallelujah. Hallelujah. God want to make you so rich. నిన్ను దేవుడు ఎంత ధనవంతుడిగా Not only you చేయాలనుకుంటున్నాడు, get blessed, నీవు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, you become a blessing. నీవు ఇతరులకు దీవెనకరంగా మారతావు. I prophesy to you, నేను మీకు you ప్రవచిస్తున్నాను, are going to be blessing to the nations of the world. మీరు ప్రపంచంలో అనేక దేశాలకు దీవెనకరంగా Devil ఉండబోతున్నారు. wanted to destroy you, అపవాది నిన్ను but నశింపజేయాలనుకుంటున్నాడు. there is a mighty plan of heaven for upon your life. అయితే నీ జీవితం పట్ల పరలోకపు ప్రణాళిక, ఒక గొప్ప ప్రణాళిక నీ కొరకు You సిద్ధంగా are ఉన్నది. going to build many churches, దేవుడు నీ ద్వారా అనేక సంఘాలను many కట్టబోతున్నాడు, Bible colleges. అనేక బైబిల్ You are కాలేజీలు, going to feed the poor. మరి పేదవారికి ఆహారం You are going ఇవ్వబోతున్నావు, to help the poor people. అనేక బీదలకు సహాయం You are going to చేయబోతున్నావు, clothe the needy people. అనేక అవసరతలో ఉన్న వారిని Many ఆదుకోబోతున్నావు. people are going to start the orphanages. అనేకులు బీద అనాథాశ్రమాలు ప్రారంభించబోతున్నారు. Many are going to start the home for the aged. అనేకులు మరి వృద్ధ ఆశ్రమాలు ప్రారంభించబోతున్నారు. widows. ఆ వితంతుల God has ఆశ్రమాన్ని spoken this vision in your heart. It is going to happen. దేవుడు మీ హృదయంలో ఈ Amen. భారం పెట్టాడు, ఈ దర్శనం పెట్టాడు, అది నెరవేరబోతుంది. Finances are coming to you. ఆర్థికమైన వనరులు మీ దగ్గరికి వస్తాయి. The giant Goliath is falling at your feet. మీ యొక్క కాళ్ళ ఎదుట ఆ యోధుడైనటువంటి గొలియాతు పడిపోతున్నాడు. Mighty Davids are going to become kings and riches. Hallelujah. బలమైనటువంటి యోధులైనటువంటి దావీదు లేవబోతున్నారు. You will దావీదులు rule the nation. వారు దేశాన్ని ఏలబోతున్నారు. Amen. ఆమేన్. Government will come to your light. మరి ప్రభుత్వమే నీ యొక్క వెలుగులోకి Kings will రాబోతున్నారు. come to your light. రాజులు నీ వెలుగులోకి వస్తారు. Hallelujah. హల్లెలూయా. Such blessing is coming upon God's people. అలాంటి ఆశీర్వాదం దేవుని ప్రజలపైకి రాబోతున్నది. Amen. ఆమేన్. When Israel was in bondage for 100 years, ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు they were poverty, అక్కడ పేదరికం ఉన్నది, no money, డబ్బు లేదు, no health. ఆరోగ్యం లేదు. But after the blood sacrifice, అయితే ఆ యొక్క రక్త నిబంధన జరిగిన తర్వాత, after the Passover feast, పస్కా పశు వధించబడిన తర్వాత they came out with gold and silver and mighty వారు- blessings. వారు Wow. వెండి బంగారము గొప్ప వెలగల ప్రశస్తమైనటువంటి వస్తువులతో వారు బయటకు వచ్చారు. Overnight they became rich. రాత్రికి రాత్రే వారు ధనవంతులైపోయారు. Supernatural prosperity. అసాధారణమైనటువంటి సమృద్ధి వారికి వచ్చింది. I prophesy, నేను మీకు ప్రవచిస్తున్నాను, net breaking, boat sinking, such a blessing is coming. అంటే మీ వలలు పికిలిపోయే అంత ఆశీర్వాదాలు, మీ ఓడలు కింద మునిగిపోతాయేమో అన్నంత గొప్ప ఆశీర్వాదాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. Luke 6:38. లూకాసు వార్త 6:38. Give and it shall come back to you, pressed down, shaken together, running over. Men will pour into your bosom. Wow. ఈయుడు మీకు ఇయ్యబడును, మరి అనిచ్చి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుస్తారు. Malachi 3:10-12. మలాకి 3:10-12 వరకు. When you give your tithes to God, మీరు దేవునికి మీ దశమ భాగాలు when you give అర్పించినప్పుడు, offerings to God, మీరు దేవునికి కానుకలు God ఇచ్చినప్పుడు opens the heavens, దేవుడు ఆకాశపు వాకిళ్లను Pour so తెరుస్తాడు. much. ఎంతో సమృద్ధిగా Pour so కురిపిస్తాడు much. కురిపిస్తాడు pour so much, ఆయనే there కురిపిస్తాడు. will be no room. అక్కడ నీకు స్థలమే ఉండదు. Unlimited blessings, అపరిమితమైన ఆశీర్వాదాలు, immeasurable blessings, uncontainable నువ్వు blessings. కొలవలేనటువంటి There's ఆశీర్వాదాలు. no limits for God's blessings. దేవుని ఆశీర్వాదాలకు పరిమితులు ఉండవు. I prophesy, నేను your ప్రవచిస్తున్నాను, time has come. మీ సమయం I want రాబోతుంది. to pray for you. నేను మీ కొరకు Father, I ప్రార్థిస్తాను. thank you, Lord. తండ్రి నీకు The వందనాలు spirit of చెల్లిస్తున్నాను. poverty is breaking. పేదరికపు ఆత్మను The లయపరుస్తున్నాం. giant Goliath is falling. ఆ గొలియాత్ అనే ఆ శూరుడు పడిపోతున్నాడు. Every financial debt crisis is breaking. ప్రతి Thank you, విధమైన Lord. ఆర్థిక పరమైన చిక్కులు You are తొలగిపోతున్నాయి. raising up millionaires in India అనేక మంది కోటీశ్వర్లను మీరు లేపుతున్నారు ఈ for your భారతదేశంలో. glory. నీ మహిమార్థమై Your word will never cheat anybody. నీ వాక్యం ఎప్పుడు ఎన్నన్ని మోసగించదు. Your word never fails, Lord. నీ వాక్యం ఎన్నడూ తప్పిపోదు I నాయనా. have given your word. నీ మాట నేను ఇచ్చి ఉన్నాను. I thank you for the blessing. ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు Jesus' చెల్లిస్తున్నాను. name. యేసు నామములో. Amen. ఆమేన్. I highly recommend you. నేను మీకు చాలా ఎక్కువగా నేను బతిమాలుతున్నాను. I encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Sow a financial seed today ఈ రోజు ఒక ఆర్థిక పరమైన విత్తనాన్ని విత్తండి. and you will reap a mighty breakthrough miracle. మీరు గొప్ప అద్భుతాన్ని ఆశ్చర్యకరంగా మీరు పంటగా I తీసుకోబోతున్నారు. want you to become a prophetic partner every month. ప్రతి నెల ప్రవచనాత్మకమైన ఒక భాగస్వామిగా ఈ పరిచర్యలో మీరు You will ఉండాలని have a కోరుచున్నాను. heaven's explosion of God's prosperity. పరలోకపు సంబంధమైనటువంటి గొప్ప ఆశీర్వాదమైనటువంటి దీవెనలు మీ మీదకి రాబోతున్నాయి. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని You are దీవించునుగాక. prosperous in Christ. మీరు క్రీస్తునందు ఆశీర్వదింపబడినవారు. Amen. ఆమేన్.
I know you are getting so blessed by these prophetic programs. ఈ ప్రవచనాత్మకమైన కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారని నాకు తెలుసు. Your spirit man is boosted with God's energy. మీ ఆత్మ పురుషుడు ఎంతో ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాడు, పైకి లేపబడుతున్నాడు. So many people are getting so blessed in so many various ways. అనేకులు అనేక విధాలుగా అనేక రీతిలుగా దీవింపబడుతున్నటువంటి సాక్ష్యాలు మేము వింటున్నాం. I encourage you నేను మిమ్మల్ని to ప్రోత్సహిస్తున్నాను. become a prophetic partner with this ministry. ఈ పరిచర్యతో మీరు ప్రవచనాత్మకమైన భాగస్వాములు అవ్వాలని మీకు Become a కోరుచున్నాను. monthly partner with us. నెల నెల భాగస్వాములుగా మాతో ఉండాలి. Join your hands with us మీ చేతులు మాతో కలపండి. and stand with this prophetic anointing. ఈ ప్రవచనాత్మకమైన అభిషేకంతో మీరు కూడా కలిసి Heaven నిలబడండి. will stand with you. పరలోకం మీతో నిలిచి ఉంటుంది. I highly encourage you. నేను మిమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నాను. Call us right now దయచేసి ఇప్పుడే మాకు ఫోన్ and చేయండి. let us know మాకు తెలియజేయండి that you want to be a prophetic partner with us. మీరు ప్రవచనాత్మకమైనటువంటి భాగస్వాములుగా మాతో ఉండడానికి ఇష్టపడుతున్నట్టుగా మాకు తెలియజేయండి. You will see heaven getting open on your life, పరలోకము మీ జీవితంలో తెరవబడటం మీరు on చూస్తారు. your family, మీ కుటుంబాలపైన, on your children, మీ పిల్లలపైన, on your jobs, మీ ఉద్యోగాలపైన, your businesses, మీ your వ్యాపారాలపైన, finances, మీ ఆర్థిక your విషయాల్లో, ministry, మీ పరిచర్యలో, your churches. మీ సంఘాల్లో You will see a mighty explosion. మీరు గొప్ప విడుదల చూస్తారు. God's power, దేవుని శక్తిని, Holy Ghost anointing, పరిశుద్ధాత్మ and the అభిషేకాన్ని, prosperity of heaven will be upon you. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మీ పైన కురిపించబడతాయి. Amen. ఆమేన్. Call us and let us know. మీరు మాకు ఫోన్ చేసి తెలియజేయండి. You can sow మీరు విత్తవచ్చు. rupees 500 500 or rupees 1000 రూపాయలు, 1000 రూపాయలు or rupees 2000 లేదా 2000 రూపాయలు, or much more దానికి మించి కూడా as the Holy Ghost lays on your heart. పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ప్రేరేపించిన కొలది Call us and become a prophetic partner. మీరు మాకు ఫోన్ చేయండి. ప్రవచనాత్మకమైన భాగస్వాములు అవ్వండి. You will reap prophet's reward మీరు ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుకుంటారు. 1000 times from what you are right now. మీరు ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో దానికి 1000 రెట్లు మీరు పొందుకుంటారు. Call us. మాకు తెలియజేయండి. God bless you. దేవుడు దీవించును గాక. Hallelujah, 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 amen. Hallelujah, 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 amen. స్తుతి 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 గొప్ప దేవుని గొప్ప చేసి ఆరాధించదము. గొప్ప దేవుని గొప్ప చేసి ఆరాధించదము. స్తుతి 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 సెలవిచ్చుచున్నాడు. ఆమె ననువాడు సెలవిచ్చుచున్నాడు. నా మందిరమందు తృప్తిపరిచి ఆనందింపచేస్తానని. నా మందిరమందు తృప్తిపరిచి ఆనందింపచేస్తానని. స్తుతి 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 స్తుతి